హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి కేక్ రెసిపీ అయితే చేసుకుందాం పదండి. కేక్ అయితే చాలా బాగా వస్తుంది, హోమ్ మేడ్ అనమాట. నేనే స్వయంగా ఇది అయితే చేస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. చూడండి మీరే. చక్కెర ఒక కప్పు వేసేసి 3 యాలక్కాయలు అయితే వేసేసి కొంచెం బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే నేను దాని మెథడ్ కరెక్ట్గా దానికి ఎంత అయితే సరిపోతుందో అంత అయితే వేస్తున్నా. మీరు కూడా చూడొచ్చు. ఒక హాఫ్ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేస్తున్నా. బేకింగ్ సోడా వేసేసి బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా చక్కెర అదంతా మెత్త పౌడర్ అయిపోవాలా. పౌడర్ మెత్తగా ఇంకంటే యాలక్కాయలు ఏమి కనపడకుండా చూడొచ్చు. మీరు కూడా ఉండండి, స్పూన్ తీసుకొని చూపిస్తా మీకు. చూడండి, ఇలా అయితే అయిపోవాలి. ఇలా అయిపోయిందంతా మనం ఇప్పుడు మైదా పిండి 1 కప్పు, నేనైతే ఈ మైదా అయితే తీసుకుంటున్నా. ఈ మైదా 1 కప్పు తీసుకుంటున్నా. మైదా పిండి 1 కప్పు వేస్తున్నా, ఎక్కువ వేయట్లేదు. తర్వాత వచ్చేసి బొంబాయి రవ్వ, మనం సుజికి అంటాము, తర్వాత కేసరి కూడా చేసుకుంటాం చూడండి. అది ఎంత హాఫ్ కప్పులో హాఫ్ కప్ అనమాట. సరేనా, చాలా తక్కువనే తీసుకుంటున్నాం. 1/4 కప్ కొంచెంగా తీసుకుంటే అది క్రిస్పీగా రావడానికి అనమాట. మెయిన్ బొంబాయి రవ్వ వేయటం అయితే చాలా బాగా వస్తుంది. అలా వేస్తే మనకు సేమ్ మనకు హోటల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది. ఒక హాఫ్ కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఏ ఆయిల్ అయినా వేసుకోండి, స్మెల్ లేకుండా ఉంటుంది, బాగుంటుంది. సరేనా, ఇప్పుడు శనగ నూనె అట్లా వేస్తే స్మెల్ వస్తుంది అనమాట. అందుకని నేను ఈ నూనె తీసుకుంటున్నా. హాఫ్ కప్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మళ్ళీ తీసేసి ఇప్పుడు పాలు పోసుకుందాం. పాలు కాచి చల్లారిన పాలు అనమాట. మీగడ ఉందని చెప్పేసి తీయద్దు, మీగడ కూడా వేసేసుకోండి, బాగుంటుంది. దాన్ని అది మీగడ అంటే నెయ్యే కదా, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. మీగడ వేస్తే మా పిల్లలకి ఇష్టం, అందుకని నేను మీగడ కూడా బాగా మందంగా కాంచి వేసా. నా దగ్గర అయితే ఆయిల్ పేపర్ అయితే లేదు కాబట్టి నేను టిష్యూనే కింద ఆయిల్ అంతా అప్లై చేసుకొని టిష్యూ అయితే పెట్టి చేస్తున్నాను. మీరు కూడా లేకపోతే ఏం పర్లేదు, టిష్యూతో కూడా చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. డబల్ లేయర్ అయితే వేయండి, వేసి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇప్పుడు మనమైతే చేసుకున్న మెథడ్ ఉంటుంది కదా, అది మొత్తం అలా తీసుకొని చూడవచ్చు. మీరు కూడా ఎంత మెత్తగా అయింది, బాగా అంతా మిక్స్ అయిపోవాలి. మీకు ఎంత వీలైతే అంతసేపు మెత్తగా అలా ఏమంటారు సాఫ్ట్గా ఎలా చేయండి. ఎందుకంటే ఎంత సాఫ్ట్ అయితే మనకు అంత బాగుంటుంది కేక్. మెత్తగా అసలు స్పాంజీగా చాలా బాగా వస్తుంది అనమాట. మనం తీసుకునేది ఎంత అయితే ఉంటుందో దాన్ని బట్టి ఆ గిన్నెకి హాఫ్కి అయితే వేసుకోండి. మీకు హాఫ్ కంటే తక్కువ వేసుకున్నా పర్లేదన్నమాట. హాఫ్ కంటే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే ఎక్కువ మంది చెప్తారు పొంగిపోతుంది అనేసి. పొంగకుండా ఉండాలంటే మనం హాఫ్ వరకు వేసుకుంటే చాలు, సరిపోతుంది, ఎక్కువైతే అవ్వదు. హాఫ్ కంటే కిందకున్నా పర్లేదు, మనకు కావాలంటే ఇంకొకటి కూడా చేసుకోవచ్చు. నేనైతే అందుకే హాఫ్ దీంతో వేసాను. హాఫ్ వచ్చేసి ఇంకొక గిన్నెలో అయితే వేసి పెడతాను నేను. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకోవాలన్నమాట. మందపు గిన్నె పెట్టుకొని దాంతో నేను ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను. ఆల్రెడీ నేను ఎప్పుడైనా సాల్ట్ 1 కప్పు నిండా తీసుకొని అది ఎప్పుడు బేస్ కింద వాడి చల్లారిన తర్వాత ఒక డబ్బాలు ఎత్తి పెట్టుకుంటాను అనమాట నేను. ఇప్పుడు అదే సాల్ట్ నేను మళ్ళీ దీంతో వేస్తున్నా. చూడొచ్చు మీరు కూడా చూసి. ఇప్పుడు ఇదంతా లెవెల్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ మొత్తం మనం కరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది. మరీ ఎక్కువ లేకుండా చుట్టుపక్కల ఉండేటట్టు రౌండ్గా వచ్చేటట్టు వేసుకొని తర్వాత గిన్నె అయితే సెట్ చేసుకోవాలి. గిన్నె పైన గాలి పోకుండా ఆవిరి రాకుండా గట్టిగా మూత అయితే బిగుసుకునేటట్టు పెట్టేసుకోవాలా. తర్వాత పైన కూడా డక్కన్ పెట్టేసుకోవాలన్నమాట. డక్కన్ పెట్టేసుకొని మనకు కరెక్ట్ 45 నిమిషాలు అనమాట. బాగా ఉడికిపోద్ది, మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇటు సైడ్ చూడండి, నేను బాదము కిస్మిస్ అవన్నీ వేసి ఒక కేక్ తయారు చేసాను. ప్లెయిన్ కేక్ ఒకటి తయారు చేశాను అనమాట మా పిల్లల కోసం. చూడొచ్చు, ఇలా అనేస్తే ఇంకా పేపర్ మొత్తం వచ్చేసిద్ది అనమాట. ఆ పేపర్ అలా నల్లగా కనపడిద్ది కానీ ఏం లేదంట, అంత నార్మల్గానే వచ్చేసిద్ది. ఆ పేపర్ అలా తీసేసినాం. తర్వాత మా పిల్లలు వచ్చిర్రు స్కూల్ నుంచి. వాళ్ళైతే ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారో ఇంకా చెప్పలేను. వాళ్ళ మాటలు, వాళ్ళ సంతోషం మీరు కూడా చూడొచ్చు. వావ్ మమ్మీ కేక్ తయారు చేసిన చూడండి, ఎంత స్పాంజీగా వచ్చిందో చూడొచ్చు. మీరు కూడా చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. టేస్ట్ కూడా మనకు కరెక్ట్గా, షుగర్ కూడా పిల్లలు తినేది కదా, అందుకని చాలా తక్కువనే, అంటే కరెక్ట్ సరిపోయేటట్టు. ఎక్కువ ఓవర్గా లేదు, ఎక్కువ లేదు. చూడొచ్చు, అది చూడండి మీరు కూడా. వాళ్ళ చెల్లి అడిగిందని చెప్పేసి పెట్టింది. బాగుందని చెప్పేసి మా పండు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో. చాలా బాగుంది, మీకు కూడా పెడుతుంది చూడండి, తినండి.
మా అమ్మాయికి అయితే బాగా నచ్చింది అనమాట. అందుకే నాకు కిస్ కూడా పెట్టేసింది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఫ్రెండ్స్. ఈ మెథడ్లో అయితే చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఎలా వచ్చిందో ఏంటో అయితే మీకు హోటల్ వచ్చినట్టే వస్తుంది. ఓకే, నచ్చినట్టయితే బాయ్ బాయ్.